హాయ్ హలో ఎలా ఉన్నారు అందరికీ దేవి నవరాత్రి శుభాకాంక్షలు. నేను ఈరోజు చింతపండు పులిహోర చేసి చూపించబోతున్నాను మీకు. 1 కిలో బియ్యానికి 100 గ్రాముల చింతపండుని తీసుకొని చింతపండు మునిగేంతవరకే నీళ్లు పోసి కొద్దిగా గోరువెచ్చగా చేయాలి. గోరువెచ్చగా చేసినట్లయితే చింతపండు రసం చక్కగా మొత్తము వచ్చేస్తుంది, చిక్కగా వస్తుంది. ఇక గట్టిగా పిండాల్సిన అవసరం, చాలాసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడైనా కొంచెం గోరువెచ్చగా చేసి పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాల్లో మనము రసం పిండినట్లయితే చిక్కగా ఈ విధంగా వస్తుంది. చక్కగా 100 గ్రాములు అయితే అంటే చింతపండు పులుపుని బట్టి కూడా ఉంటుంది. కొంత చింతపండు ఈ మధ్య ఎక్కువగా పుల్లగా ఉండట్లేదు కాబట్టి చింతపండు పులుపుదనాన్ని బట్టి మనము చింతపండుని తీసుకోవాలి. దానికి మన గుప్పెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. అది కరెక్ట్ లెక్క అన్నమాట. అయితే ఆ చింతపండులో మనము శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా మరగపెట్టాలి. చక్కగా పసుపు కూడా వేసి కలిపి, ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి అడుగంటుతుంది. అందుకోసం మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. అట్లా కలిపి వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత అది మంచిగా వాసన వస్తుంటుంది, మనకు పులుసు ఉడికిన వాసన వస్తుంది. చింతపండు పులుసు దాంట్లో ఒక 1/2 స్పూన్ దాకా నేను మెంతిపిండి వేస్తాను. మెంతిపిండితోటే చింతపండు పులిహోర బాగా రుచినిస్తుంది. మెంతిపిండి, ఇంగువని ఎక్కువ వాడాలి. చూడండి, కుత ఉడుకుతోంది కదా, ఉడుకుతున్నప్పుడే మనకు బాగా వాసన వస్తుంది. దాంట్లో తగినంత ఇంగువ మళ్ళీ పోపులో వేసుకోవచ్చు, దీంట్లో కూడా వేసుకోవచ్చు. కొంతమంది పోపు చేసి దాంట్లో పులిహోర పులుసు పోస్తారు, కానీ దానికన్నా కూడా చింతపండు పులుసు వేరేగా ఉడికించి దాంట్లో ఈ నూనె వేసుకోవాలి. 1 గరిటెన్నర నూనె వేసుకుంటే, నూనె దాంట్లో క్యాన్లో ఉంటుంది కదా, ఆ గరిటెన్నర నూనె వేసుకుంటే ఆ నూనె అంతా చూడండి పైకి తేలింది కదా, పైకి తేలితే కరెక్ట్గా ఉడికినట్టు అర్థం. చిక్కగా అయిపోయింది. రసం కూడా ఎంతో రుచిగా ఉంటుంది ఇట్లా ఉడకబెట్టుకుంటే. ఇది నెల రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. ఈ చింతపండు పులుసుని చక్కగా అన్నానికి పట్టించాలి. దీనికి వేడి అన్నమైనా పర్వాలేదు. నిమ్మకాయ పులిహోరకైతే వేడి అన్నంలో కలిపితే చేదు వస్తుంది, కానీ చింతపండు పులిహోరకి వేడి అన్నంలో అయినా పర్వాలేదు. అందులోనే పసుపు, ఇంగువ, ఉప్పు అన్నీ వేసాం కదా. ఇప్పుడు మనకి చింతపండు రసం ఎట్లా దానికి సరిపోయిందా లేదా అని తెలియడం కోసం కూడా అన్నం మొత్తం కూడా ఇట్లా ముద్దగా మంచిగా వచ్చేస్తే బాగా తట్టిపోయినట్టు లెక్క. ఇప్పుడు పోపు చేసుకొని మనం దాంట్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మధ్యకు కోసినటువంటి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, 1 స్పూన్ దాకా ఇంగువ వేసుకొని, పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొని స్పూన్ దాకా ఇంగువ వేసుకున్నట్లయితే గుమగుమలాడేటటువంటి పులిహోర పోపు తయారవుతుంది. చూడండి ఎంత బాగా, మాత్రం మాడకుండా చక్కగా వేగేటట్టుగా చూసుకోవాలి. దీనికి ఖచ్చితంగా కరివేపాకు ఉంటేనే బాగుంటుంది. చింతపండు పులిహోరకి ఇంగువ, మెంతిపిండి, కరివేపాకు ఇవన్నీ బాగా రుచినిస్తాయి. వేసి బాగా దీనికి మళ్ళీ పులుసులో 2 గంటన్నర వేసుకున్నాం కదా, ఇప్పుడు 2 గంటల పైన నూనె వేసుకొని కలుపుకున్నట్లయితే పులిహోర గుమ్మగుమ్మలాడేటటువంటి ఎంతో రుచికరమైనటువంటి పులిహోర తయారవుతుంది. ఇది ఆ రోజు మరుసటి రోజు ఇంకా రుచిగా ఉంటుంది. ఎందుకంటే పులుసుతో వండినటువంటి పదార్థాలు చేసిన వెంటనే కన్నా అవి ఊరుతుంటే చాలా రుచిగా ఉంటాయి. చూడండి, పులిహోర పులుసు కూడా సరిపోయిందని మనకు ఎట్లా అర్థమవుతుందో. చక్కటి రుచికరమైనటువంటి పులిహోర సిద్ధమైంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.